ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీలు వైసీపీ లక్ష్యంగా కొత్త రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. అటు వైసీపీ సైతం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొత్త కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. 2 ఏళ్ల పాలన పూర్తి కావడంతో ప్రజల్లోని ఎక్కువగా ఉండాలని పార్టీ నేతలకు కూటమి పార్టీలు దిశానిర్దేశం చేస్తున్నాయి. అంశాల వారీగా నిరసనలకు వైసీపీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే శాసనమండలిలో మరో 2 స్థానాలు వైసీపీ నుంచి కూటమి ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి వర్సెస్ వైసీపీ పోరు రోజుకో మలుపు తీసుకుంటోంది. కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీ నుంచి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ స్థానాలు కూటమికి దక్కనున్నాయి. వైసీపీ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు అయిన జకియా ఖానం, పండుల రవీంద్రబాబుల పదవీకాలం జూలై 27తో ముగియనుంది. ఇప్పటికే జకియా ఖానం బీజేపీకి దగ్గరయ్యారు. ఇక ఈ 2 స్థానాలు టీడీపీకే దక్కే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో పలువురు టీడీపీ నేతలకు ఎమ్మెల్సీ స్థానాలపై హామీ ఇచ్చారు. రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులను ఇప్పటి వరకు ఖాళీలను భర్తీ చేశారు. అయితే పిఠాపురం వర్మ, వంగవీటి రాధకు మాత్రం ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో తాజాగా వర్మతో పాటుగా వంగవీటి రాధకు వచ్చే పదవిపైన టీడీపీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పవన్ సైతం ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పారు. కాగా నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి వర్మకు ఇవ్వకపోవడం పైన ఆయన మద్దతుదారుల్లో ఆగ్రహం కనిపిస్తోంది. ఇప్పుడు మారుతున్న రాజకీయ లెక్కల వేళ వర్మతో పాటుగా వంగవీటి రాధకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. 2019 నుంచి వంగవీటి రాధకు ఎమ్మెల్సీ సీటుపై హామీ పెండింగ్లో ఉంది. దీంతో ఈ 2 స్థానాలు ఇద్దరికీ దక్కుతుందని భావిస్తున్నారు. అయితే పలువురు సీనియర్లు రేసులో ఉండడంతో పాటుగా బీజేపీ, జనసేన నుంచి ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా ఇద్దరికి ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశం కనిపించడం లేదు.